గోకులం ఆ రోజు సాధారణంగా మొదలైంది. తెల్లవారుఝామునే గోపికలు నెయ్యి మథనం చేస్తూ పాటలు పాడుతుండగా గోపకులు ఆవులను మైదానాలువైపు తోలుకుంటూ వెళుతున్నారు. కాని ఆ రోజున గోకులం గాలిలో ఏదో అదృశ్యమైన పవిత్రత నిండిపోయింది. ఆకాశలోకంలో దేవతల మధ్య ఒక చర్చ జరిగింది. భూలోకంలో నిజమైన భక్తి ఇంకా ఉందా అని ఒక దేవుడడిగాడు. శక్తి కాదు, సంపద కాదు, నిస్వార్థ ప్రేమ ఇంకా ఉందో లేదో చూడాలి అన్నాడు మరొకడు. అందుకే వారు సాధారణ మనుషుల వేషాల్లో గోకులానికి రావాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం సమయానికి ఇద్దరు అలసిన యాత్రికులు గోకులం అంచున కనిపించారు. చిరిగిన వస్త్రాలు, ధూళితో నిండిన ముఖాలు. వారు ఒక ఇంటి ముందు ఆగి నీరడిగారు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధ గోపిక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారికి మజ్జిగ ఇచ్చింది. మాకు తిండిలేదమ్మా అన్నారు యాత్రికులు. ఆమె చిరునవ్వుతో మాకూ ఎక్కువేమీ లేదు నాన్నా, కాని ఆకలితో ఉన్నవాళ్లకు పంచడమే గోకులం ధర్మం అంటూ తన ఇంట్లో ఉన్న చివరి రొట్టెను ఇచ్చింది. దూరంగా ఇది గమనిస్తున్న చిన్న బాలుడు, నీలివర్ణం, కళ్లలో చిలిపితనం. అతడు నవ్వాడు. మరో వీధిలో ఒక గోపకుడు తన అనారోగ్యంతో ఉన్న ఆవుకు మందు కొనడానికి దాచుకున్న నాణేలను దారిలో పడిపోయిన ఒక అపరిచితుడికి ఇచ్చేశాడు. నీకివి అవసరం అన్నాడు గోపకుడు. కానీ నీ ఆవు అనడిగాడు అపరిచితుడు. ఆవు నా కుటుంబం, కుటుంబం ఒకరిని వదలదు అన్నాడు అతడు. ఆ మాటలు విన్న వెంటనే అపరిచితుడి కళ్లల్లో ఒక కాంతి మెరిసింది. రాత్రిపడింది. గోకులం నిద్రలోకి జారుకుంది. అప్పుడా ఇద్దరు యాత్రికులు తమ నిజస్వరూపాన్ని ధరించారు. ఆకాశం వెలిగిపోయింది. దేవతలు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడ భక్తి దేవాలయాల్లో కాదు అన్నాడు ఒక దేవుడు. మనుషుల హృదయాల్లా ఉంది అన్నాడు మరొకడు. అంతలో ఆ చిన్న బాలుడు ముందుకొచ్చాడు. ఇందుకే నేను గోకులాన్ని వదలలేదు అన్నాడు చిరునవ్వుతో. దేవతలు తలవంచారు. ఆ బాలుడే శ్రీకృష్ణుడని వారికి తెలిసింది. ఆ రోజు తరువాత గోకులంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయని ఎవ్వరూ చెప్పలేదు. కాని అప్పటినుంచి గోకుల ప్రజల జీవితాల్లో భయం తగ్గింది, ప్రేమ పెరిగింది, నమ్మకం బలపడింది. ఎందుకంటే దేవుళ్ళు గోకులాన్ని సందర్శించడం కాదు, గోకులం మనుషులే దేవత్వాన్ని చూపించారు. ఈ అద్భుతమైన కృష్ణగాథలను వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకొస్తాం. అప్పటివరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.